హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అను సాహిత్ యూట్యూబ్ ఛానల్ అండి. నేనైతే ఇవాళ అయితే బిర్యానీ అయితే వండుతున్నాను. బిర్యానీ అయితే వండమందండి పాప. బిర్యానీకి కావాల్సిన సామానం అయితే చూపిస్తున్నాను. ఇవాళ సండే కదండి, సండే గురించి బిర్యానీ అయితే వండుతున్నాను. బాస్మతి రైస్ అయితే వండుతున్నాను. మొత్తం అన్ని అయితే తెప్పించాను. బాస్మతి రైస్ 1 కేజీ తెప్పించాను. బిర్యానీ ప్యాకెట్, చికెన్ కూడా తెప్పించాను. ఫుల్ వీడియో అయితే చూసేద్దాం రెండు అయితే. క్లిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే అండి, ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేనైతే మార్నింగే లేసారండి. లేచి మా చిన్న పాప చికెన్ తెచ్చింది, రైస్ అయితే తెచ్చింది, మా పెద్ద పాప కూడా వేసింది. ఇద్దరు అయితే టిఫిన్ అయితే చేసేసారు. టిఫిన్ చేసి మళ్ళీ పడుకున్నారు. ఎందుకంటారా, డాడీ వచ్చాడు, మేము పడుకున్నాం, లేగలేదని చెప్పు, మేము లేకపోకని ఇలాగే పడుకుని ఉంటాం అనేసి అంటే, డాడీ వచ్చాక నేను పిల్లలైతే లేగలేదు, పడుకునే ఉన్నారు అనేసి అన్నాను. అంటే ఇంకా పడుకునే ఉన్నారా, లేగరా? అయితే రాత్రి 11 వరకు టీవీ చూస్తున్నారు. టీవీ మొత్తం అంతా పీకేస్తాను బాక్స్లు అయ్యి అంటే, లేదే మేము పడుకోలేదే, లేసే ఉన్నాం అనేసి చిన్న పాప అయితే లేచి చెబుతుంది. లేదు మేము పడుకోలేదే, యాక్షన్ చేస్తున్నాం, కావాలతో అమ్మని అడుగు అనేసి అంటున్నారు. లేదు యాక్షన్ చేస్తున్నారు, అదేమీ లేదు, నువ్వు వచ్చేసరికి ఇలా పడుకుంటాం మమ్మీ, డాడీ వచ్చేసరికి అనేసి అంటే, ఇంకా చూసారా ఎలా దెబ్బలాడుకుంటున్నారు. చిన్న పిల్లలు దెబ్బలాడుకుంటారండి ముగ్గురు కూడానే. ఇంకో చిన్న పాపకి చెయ్యి తగిలింది అంటే ఏడుతుంది, అడగుతెళ్ళి అని ముద్దులు ఆడుతున్నాడు. పెద్ద పాప ఇద్దరైతే కొట్టుకుంటున్నారు. చూసారు ఎలా కొట్టుకుంటున్నారు ముగ్గురుని. కొట్టేసుకున్నాకైతే సర్లే నువ్వే కదా అన్నావు జోక్ అనేసి, సర్లే ఏడకు అయితే నేనేసి అన్నాను. అంటే సర్లే అయితే ఏడుతూ మానేసింది, ఊరుకుంది. మనం బిర్యానీలోకి అయితే ఎంటర్ అయితే వెళ్ళిపోదాం. బిర్యానీ చేసే సామాన్లు అయితే నేను చూపిస్తాను. బిర్యానీలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, క్యారెట్ ఒకటి. నేను సింపుల్ గా అయితే తీసుకున్నాను, ఎక్కువ కూడా వేసుకోకూడదు అనుకుని ఏదిగా వేసుకున్నా కానీ అవి పక్కనే పెడుతున్నారు. నేనైతే బాస్మతి రైస్ ముందుగానే 2 సార్లు అయితే కడుక్కుని అయితే నానబెట్టుకుని అయితే వాటర్లో అయితే ఉంచుకున్నానండి. గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో అయితే నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను. అలాగే కప్పున్నరేమో బియ్యం తీసుకున్నాను. దాని తగ్గట్టే కదండి, ఒక వంతు అయితే బియ్యం అయితే 2 వంతులు అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకోవాలి కదండి. నేనైతే మొత్తం అన్నీ అయితే రెడీ చేసుకుని అయితే ముందుగానే ఉంచుకున్నాను. పలావాకు, పలావ్ సామాను, ఇదైతే చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి తెప్పించానండి చికెన్ కర్రీలోకి. అలాగే బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒకటి తెప్పించాను. ఇది బిర్యానీ మసాలా అండి. మనం ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మసాలా అయితే వేసుకుంటే బిర్యానీలో అయితే చాలా బాగుంటుంది అండి. నేనైతే పొయ్యి మీద దాకపెట్టి ఆయిల్ వేసి కొంచెం అంతా డాల్డా అయితే వేసాను. కొంచెం లైట్ గా వేసానండి, ఎక్కువైతే వేయలేదు నేను డాల్డా. మనం చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ డాల్డా వేసుకున్నా కానివ్వండి ఆయిల్ ఎక్కువ తగులుతుంది. ఆయిల్ ఎక్కువ తగులుతాం వల్ల ఏంటంటే మనం కొంచెం తినేసరికి ఆయిల్ ఫుడ్ కదా, తినబుద్ధి కాదు. అందుకు మనం అయితే తగ్గించుకునే వేసుకోవాలి ఆయిల్ అయితేనే. నేను తగ్గించేసాక ఇంకా పలా సామానం అయితే వేసాను. ఆయిల్ కాగాక అవి అయితే ఎగుతున్నాయి. ఎగాక తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసానండి. అవి కూడా బాగా అయితే వేపుకుంటున్నాను. బాగా ఏగాక అప్పుడు దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకున్నాను. అలాగే గరం మసాలా ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను కదా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి. నేను ఆల్రెడీ మిక్సీ అయితే పట్టుకుని ఉంచుకుంటాను కదా ఫ్రిడ్జ్ లోని, అదైతే పట్టుకుని అయితే ఉంచుకున్నాను. బిర్యానీ బియ్యం అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇదైతే బాస్మతి రైస్ అండి. నేను ఎప్పుడు మామూలుగా బిర్యానీ చేసిన నార్మల్ రైస్ అయితే తెప్పించి అయితే వండుతున్నాను. ఈసారి అయితే బాస్మతి రైస్ తెప్పించి వండమన్నారని బాస్మతి రైస్ అయితే తెప్పించి వండుతున్నాను. మాకు వచ్చి కేజీ ఇక్కడ 100 అండి. మీకెంతో కామెంట్ అయితే చేయండి. బాస్మతి రైస్ అయితే కొలుచుకుని అయితే నానబెట్టేసుకున్నాను కదా, చూసారు కదా. అలాగే వాటర్ కూడా తగినంత అయితే తీసుకుని ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను నూరుకుని ఉంచుకున్నాను కదా. ఆనియన్స్ అయితే ఎగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను తగినంత. మనకు కావాల్సినంత వేసుకుంటే, అలాగే మసాలా అయితే వేసుకుంటాం కాబట్టి కావాల్సినంత అయితే వేసుకున్నాను. పచ్చివాసన పోవాలి కాబట్టి మనం పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందామండి. మనం బిర్యానీ వండుకుందాడు ఉత్తు బిర్యానీ తినలేం కదండి. అలాగని పక్కన అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా వండుతున్నాను. చికెన్ అలాగే తెప్పించాను కదా, పక్క పొయ్యి మీద కూడా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. పక్కన చికెన్ కర్రీ వండుతాం, పక్కన అయితే బిర్యానీ అయితే వండుతున్నానండి.
ఆనియన్స్ వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. నేనైతే దీంట్లో అయితే కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి. కొంచెం అంటే 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా మనకి కలర్ఫుల్ గా కూడా ఉంటది బిర్యానీ అన్నది. ఇంకేమీ కూడా వేసుకోక్కర్లేదు. కారం అయితే వేసుకున్నాను. వేసుకుని అయితే బాగా అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేశాక అప్పుడు మనం వాటర్ అయితే వేసుకుంటాం కదండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు అయితే వాటర్ అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి. మనం కరెక్ట్ గా వేసుకుంటే అది కూడా పొడి పొడి అయితే ఉంటది, ఉడుగుతుంది. మీరే చూద్దిగను కదా. నేనైతే దాంతో అయితే 2 కప్పులు బియ్యం, 1.5 కప్పులు అయితే బియ్యం వేసుకున్నాను. అలాగే దాని తగ్గట్టు వాటర్ కూడా వేసుకున్నాను. వాటర్ కూడా వేసుకున్నాక నాకైతే దీంట్లో మరిగేటప్పుడు మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలండి తగినంత. మనకు సరిపోయింది లేదో వాటర్లో అయితే చూసేసుకుంటాం కదా. తగినంత వాటర్ వేసుకున్నాం కదండి. సాల్ట్ కూడా అలాగే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక మరుగుతుంటే దీంట్లో బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే తెప్పించాను కదా, మీకు చూపించాను. అదే పౌడర్ అయితే సగమే వేసాను, నేను ఫుల్ కూడా వేయలేదు. హాఫ్ అయితే వేసాను. హాఫ్ వేస్తే మనకు సరిపోతుంది. ఘాటు ఉండదు, అండ్ ఘాటు తక్కువ ఉండదు, లిమిట్ గా ఉంటది. మనకైతే సరిపోద్ది అండి. వాటర్ అయితే మరుగుతుంది కదా. నేను రైస్ అలాగే కడిగేసుకుని ఉంచుకున్నాను. రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ అయితే వేస్తున్నానండి. మొత్తం వీడియో తీసేదో రైస్ అయితే నాకు కుదరదని మొత్తం రైస్ అయితే వేసేసాక అప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. మొత్తం రైస్ అయితే వేసేసానండి. వేసేసి అయితే కలుపుతున్నాను. కలిపి కొద్దిసేపు అయితే మూత పెట్టుకున్నాను. మూత పెట్టాక మళ్ళీ ఉడికిదప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఈ బిర్యానీ ఉడుకుతుంది. స్మెల్ అయితే సూపర్ అయితే వస్తుందండి. ఈ బిర్యానీ ఉడుకుతున్నట్టే స్మెల్ వస్తుందంటే ఆహా, వేడి బిర్యానీ పెట్టుకుని దీంట్లో చికెన్ కర్రీ వేసుకుని, ఎగ్ వేసుకుని, ఆనియన్స్ వేసుకుని, లెమన్ వేసుకుని తింటే ఉంటదండి స్వామిరంగా. చాలా చాలా టేస్టీగా ఉంటది. నేను చెప్తున్నా కదండి, మా చిన్న పాప ఇంట్లో బిర్యానీ అవ్విందా మమ్మీ అంటుంది. ఎందుకంటారా, ఆ స్మెల్ అలాగా లాగేస్తుంది. మా చిన్న పాపకైతే బిర్యానీ అన్నా చికెన్ అయినా చాలా ప్రాణం అండి. ఎంత రోజు పెట్టండి మీరు బిర్యానీ వండి, రోజు తింటది. చూసారా, నేను తగినంత వాటర్ కరెక్ట్ గా అయితే వేసుకున్నాను. చూసారా ఎంత పొడి పొడి అయితే ఉందో. రైస్ కూడా అస్సలు అయితే ఎరగలేదండి. చాలా చాలా చక్కగా అయితే వచ్చింది బిర్యానీ అయితే. నాకైతే దీని చూస్తే చాలా అసలు నచ్చింది. నేను వండుతున్నాను కానీ మొన్న ఒకసారి వండాను, ఇప్పుడు ఒకసారి వండాను. చాలా చాలా బాగా అయితే వచ్చిందండి. దీంట్లోకి అయితే ఆనియన్స్, లెమన్స్ కూడా కోసేసుకున్నారు. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇలా బిర్యానీ అయితే తెచ్చాను. మా హస్బెండ్ చూసారా బిర్యానీ చాలా చక్కగా వచ్చింది అనేసి అయితే అటు ఇటు తిప్పుతున్నారు. బిర్యానీ కూడా అయిపోయింది. అలాగే ప్లేట్లో పెట్టుకుంటున్నాడు. చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. చికెన్ కర్రీ కూడా తెచ్చేసాను. తెచ్చాక వేసుకున్నాక ఎలా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంది, బాగుంది అనేసి అన్నారు. మరిన్ని వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటాను, చూడండి, ఆదరించండి. ఇంకా ఎదరికైతే తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం వల్ల అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాను. మరిన్ని వీడియోస్ ఇంకా పెడుతుంటాను. క్లిప్ చేయకన్నా అయితే ప్రతి వీడియో అయితే చూడండి. యాడ్స్ అయితే వస్తే ప్రతి ఒక్కరు యాడ్స్ కూడా చూడండి. మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా మీ ఫ్రెండ్స్ కట్ట ఉంటే కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేసి షేర్ అయితే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ ఇప్పటివరకు చూసి ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఛానల్ అయితే ఇప్పటివరకు అయితే చాలా సపోర్ట్ చేశారు. మా పెద్ద పాప అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా లైట్ గా అయితే తింటదని ఎగ్స్ అయితే వేసారండి. ఎగ్స్ కూడా ఉడుగుతున్నాయి. ఓకే, బాయ్ అండి.